వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, ఆఖరుకు ఉక్రెయిన్ వంటి దేశాలు కూడా భారతదేశానికి చేతులెత్తి మొక్కుతుండగా అమెరికాలోని కొన్ని ప్రైవేటు కంపెనీలు మాత్రం పైత్యం ముదిరి వెర్రి వేషాలు వేస్తున్నాయి. ప్రపంచంలోనే స్థానిక కోర్టుల నుంచి అంతర్జాతీయ న్యాయస్థానాలు సైతం కమ్యూనిటీ సెంటిమెంట్లు గాయపడకుండా రక్షక కవచంగా నిలుస్తుండగా అన్నీ తెలిసి బుద్ధి నేర్పించిన వాల్మార్ట్ రిటైల్ కంపెనీ యాజమాన్యం తనలోని వక్రబుద్ధిని నిసిగ్గుగా బయట పెట్టుకుంటోంది. 100 కోట్లకు పైగా భారతీయుల సెంటిమెంట్లు గాయపరుస్తూ వాల్మార్ట్ తన మానసిక రోగాన్ని ప్రదర్శించింది. ఇంతకీ ఏం జరిగిందంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆన్లైన్ స్టోర్లలో అమ్మే టెక్స్టైల్ ఐటమ్స్, చెప్పల్స్ మీద హిందువులు అమితంగా ఆరాధించే గణేశుడి చిత్రాలు వేసి అమ్ముతుంది. ప్రపంచంలోనే హిందువులంతా ఆరాధించే గణేశుణ్ణి ఎందుకిలా అవమానించారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మనసులు గాయపడ్డ అనేక మంది ఇప్పటికే వాల్మార్ట్కు తమ నిరసన వ్యక్తం చేశారు. ఇది కాకతాళీయంగా జరిగింది కాదని, దేశపూర్వకంగానే ఇలా గణేశుడి చిత్రాలను లేడీస్ వాడుకునే అండర్ వేర్స్ మీద, చెప్పుల మీద, బికినీల మీద ప్రింట్ వేసి హిందువులను గాయపరిచారనే విమర్శలు తీవ్ర స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. భారతీయులు పూజించే దేవదేవతలను ఇష్టారాజ్యంగా తమ వస్తు ఉత్పత్తుల మీద వేస్తూ అవమానిస్తున్నాయి పలు కంపెనీలు. మొన్న అమెజాన్, నేడు వాల్మార్ట్, తత్వం అసి అనే అకౌంట్ హోల్డర్ వాల్మార్ట్ అనే బహుళ జాతి సంస్థ చేసిన ఆకృత్యాలను ఎండగట్టారు. హిందూ సమాజ మనోభావాలను చిల్లర వస్తువులు అమ్ముకునే ఒక రిటైల్ కంపెనీ ఎలా దెబ్బతీస్తుందో కళ్లకు కట్టారు. కనీసం 70 రకాల బాక్సర్లు, థాంగ్లు, బ్రీఫ్లు, గణేష్ ప్రింట్తో కూడిన ప్యాంటీలను వాల్మార్ట్ తన ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా విక్రయిస్తోంది. ఈ వ్యవహారంపై యూకేలోని హిందూ సంఘాలు, భారత్లోని పలు హిందూ సంస్థల నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది కోట్లాది మంది హిందువులను అవమానించడమేనని నిరసిస్తున్నారు. ఈ చర్యపై వాల్మార్ట్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వచ్చిన వ్యతిరేకత కారణంగా కొన్ని ఐటమ్స్ ను తొలగించినా హిందూ దేవత చిత్రాలు కలిగి ఉన్న స్విమ్ సూట్లు ఇప్పటికీ అందుబాటులోనే ఉండడం మరింత అవమానకరంగా భావిస్తున్నారు. ఇప్పుడు వాల్మార్ట్ గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. 1962లో లోకల్ లెవెల్లో మొదలైన వాల్మార్ట్ 1991లో వచ్చిన సంస్కరణల ఫలితంగా ప్రపంచ మార్కెట్లోకి అడుగుపెట్టింది. 2000 సంవత్సరంలో walmart.com అంటూ ఆన్లైన్ బిజినెస్ లోకి ఎంటర్ అయిన ఈ కంపెనీ 23 దేశాల్లో భారీ ఎత్తున తన మాల్స్ ను విస్తరించుకుంది. అక్కడి స్థానిక చిన్న కంపెనీలను, చిరు వ్యాపారులను దెబ్బతీస్తూ మార్కెట్ రంగంలో విధ్వంసం సృష్టిస్తోంది. ఇక 2020లో భారతీయ మార్కెట్ కు టాప్ ప్రయారిటీ ఇచ్చింది. 2027 నాటికి ప్రతి ఏటా $10 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తూ భారత్ లో తయారైన వస్తువులే అమ్మాలని స్కెచ్ వేసుకుంది. భారత్, చైనా, చిలీ, మెక్సికో, నైజీరియా, సౌత్ ఆఫ్రికా వంటి పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న దేశాలనే వాల్మార్ట్ చాలా తెలివిగా టార్గెట్ చేస్తోంది. అందులోనూ భారత్లో తయారైన వస్తువులు మిగతా వస్తువుల కంటే చీప్గా దొరకడాన్ని అదునుగా తీసుకొని కొనుగోలు శక్తి నానాటికి పెరుగుతున్న అంశాన్ని పాజిటివ్గా తీసుకొని భారీ ఎత్తున లాభాలు దండుకుంటోంది అంటున్నారు వ్యాపార నిపుణులు. కనీసం ఆ అంశాన్ని కూడా గుర్తించకుండా ఏ దేశంలో వస్తువులు తయారు చేసి ఎక్కడి నుంచి భారీ లాభాలు గడిస్తుందో అదే దేశ ప్రజల సెంటిమెంట్లు దెబ్బతీసే దురాలోచనే ఇప్పుడు భారత్లో తీవ్ర దుమారం రేపుతుంది. రైట్, ఇక దీనిపై మనతో మాట్లాడడానికి జూమ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు గాయత్రి పీఠాధిపతి శ్రీకాంతేంద్ర స్వామి గారు, అలాగే హమారా ప్రసాద్ సోషల్ యాక్టివిస్ట్, పాల్వాయి శ్రీనివాస్ గారు వ్యాపారవేత్త, వెంకటేశ్వర రాజు గారు విహెచ్పి నాయకుడు. ప్రస్తుతం మనము శ్రీకాంతేంద్ర స్వామి గారితో మాట్లాడదాము. నమస్కారం అండి. నమస్తే అండి. మనం చూస్తున్నాము అంటే ఒక వ్యక్తి వేసుకునే దుస్తులపై, అది లో దుస్తులతో పాటు అన్ని దుస్తులపై కూడా మనము అమితంగా పూజించి ఎక్కడికైనా బయటికి వెళ్ళి కూడా పూజ చేసే బయటికి వెళ్తాము. అలాంటి వినాయకుడి బొమ్మను చిత్రీకరించి వాటిని అమ్ముతుంది ఈ వాల్మార్ట్ సంస్థ. అయితే ఇదేమి కొత్తేం కాదు, ఇంతకు ముందు కూడా పలుసార్లు ఇలాంటివే జరిగాయి. అయినా కూడా మళ్ళీ సారీ చెప్తున్నారు, మళ్ళీ అలాగే రిపీట్ అవుతుంది. సో ఎందుకు ఇలా రిపీట్ అవుతుంది అంటున్నారు? అసలు దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించినటువంటి హైందవ దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద విదేశాలన్నీ కూడా కట్ట కట్టుకొని ఉన్నాయని చెప్పొచ్చు. ఇదంతా కూడా పని కట్టుకొని చేస్తున్నటువంటి విషయంగా మనం పరిగణించాలి. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చెప్పుల పైన గణపతి బొమ్మలు, తర్వాత అండర్వేర్స్ మీద గణపతి బొమ్మలు, తర్వాత లక్ష్మీ బొమ్మలు, ఇవన్నీ కూడా
వాళ్ళు ప్రచురించడం చేస్తా ఉన్నారు. అక్కడ ఉండేటటువంటి క్రైస్తవులు కావచ్చు, ఇస్లాములు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ సంస్థల్లో పనిచేస్తూ ప్రత్యేకించి హిందూ దేవతలను దూషించటం, హిందూ దేవతలను తక్కువ చేయటం అనేటువంటిది చేయటం కోసం వీళ్ళు పనిగట్టుకొని మరీ చేస్తున్నటువంటి ధోరణి మనకు కనిపిస్తుంది. కాబట్టి అక్కడ విదేశాల్లో ఈ వాల్మార్ట్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే సంస్థ ఉందో దాన్ని విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు భారతీయులతో సహా అందరూ కూడా ఖండించాలి. తర్వాత ముక్తకంఠంగా అందరూ వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భారతదేశము వాళ్ళ దేశాల కంటే ముందే ఇక్కడ సంస్కృతి, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే విదేశాల్లో బట్టలు కట్టనప్పుడే మన భారతదేశంలో వీళ్ళంతా కూడా రకరకాల ఆభరణాలు, విమానాలు ఇవన్నీ వాడుతున్నటువంటి చరిత్ర ఆధారాలు మనం చూస్తున్నాము. ఆయా దేశాల్లో కూడా మన హిందూ సాంప్రదాయమే ఉంది. కానీ ఈ రోజున చిన్న మతాలైనటువంటి క్రైస్తవ మతము, ఇస్లాం మతం ఇవన్నీ కూడా ఈ రోజున వాళ్ళ యొక్క మత అభివృద్ధి కోసం అని చెప్పేసి వీళ్ళు ప్రత్యేకించి ఈ హిందూ సనాతన దేవతల మీద దాడికి దిగుతూ ఉన్నారు. ఈ దేవతలనంతా కూడా అవమానించాలని చెప్పేసి వీళ్ళు ప్రత్యేకంగా పనిగట్టుకొని పనిచేస్తా ఉన్నారు. కాబట్టి మనము ముక్త కంఠంగా భారతదేశం నుంచి కానీ తర్వాత విదేశాలు ఏ ఏ సంస్థలు హైందవంలో పనిచేస్తున్నాయో ఇవన్నీ కూడా ముక్తకంఠంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఈ వాల్మార్ట్ ఎక్కడైతే సంస్థ ఉన్నదో దాన్ని ఖచ్చితంగా మనం ఆ దేశస్తుల ద్వారా మనము ముక్తకంఠంగా ఖండించి ఆ చర్యను జరపకుండా చేయాలనేటువంటి ప్రయత్నం మనం చేయాలి. విదేశస్తుల ద్వారా అంటే అక్కడ ఉండే మన సనాతన హైందవ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయా దేశాల్లో వాళ్ళ ద్వారా మనము ధర్నాలు చేయించి అక్కడ ప్లే కార్డ్ ప్రదర్శన ఇవన్నీ చేయించి ఆ వాల్మార్ట్ సంస్థ ఏదైతే ఉందో దాన్ని మనము ఈ వ్యతిరేకమైనటువంటి హిందూ వ్యతిరేకమైనటువంటి చర్యలన్నిటిని కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనము ఈ విధంగా పోరాడకపోతే మన జగద్గురు స్థానంలో ఉండేటటువంటి మన భారతదేశము దానికి సంబంధించినటువంటి దేవీ దేవతలను ఇంకా చాలా చులకనగా చూసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఇప్పటికైనా నిద్ర మేల్కొని హిందూ సంస్థలు కావచ్చు, విదేశాల్లో ఉండేటటువంటి హిందూ సాంప్రదాయాన్ని అనుసరించేటటువంటి భక్తులు కావచ్చు, మిగతా పౌరులు కావచ్చు, భారతీయ పౌరులు కావచ్చు, ప్రవాస భారతీయులు వాళ్ళందరూ కూడా ఈ ఈ చర్యను ఖండించాలి. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆర్డర్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారానే వాళ్లకు మెసేజ్ పంపేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన మనోభావాలు దెబ్బతినే విధంగా అవి ఎప్పుడు కూడా మనము ప్రోత్సహించరాదు. ఇతర దేశీయులు తక్కువ చూసే విధంగా వాళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. పని కట్టుకొని మరి మన దేవతలు మాత్రమే వాళ్ళు ముద్రిస్తున్నారు అంటే అది ఖచ్చితంగా కావాలనే చేస్తున్నారని చెప్పేసి మనం గమనించవచ్చు. హమారా ప్రసాద్ గారు విన్నారు కదా మీరు. ఒకసారి మనం చూస్తూనే ఉన్నాము లోదుస్తులపై ఈ విధంగా మనము అమితంగా పూజించేటటువంటి దేవతల బొమ్మలను వేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనం చూసినట్టయితే ఇది ఫస్ట్ కూడా కాదు, చాలా సార్లు కూడా ఇది రిపీట్ అవుతూనే ఉంది, మళ్ళీ మళ్ళీ అది చేస్తూనే ఉన్నారు. అసలు ఏంటి దీనికి ఒక అడ్డుకట్ట వేయలేమంటారా? ఇప్పుడు ఫస్ట్ నమస్తే అండి, జై శ్రీరామ్. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు వాల్మార్ట్ అనేది ఒక అంటే ఆల్ ప్రొడక్ట్స్ అంటే ఏవైతే ప్రొడక్ట్స్ అన్ని అమ్మే ఒక ఇప్పుడు మన డిమార్ట్ అలాంటి ఎలా ఉన్నాయో అలాంటి ఒక వ్యవస్థ అది. సో ఇప్పుడు యాక్చువల్గా మనం మాట్లాడాల్సింది ఏంటంటే సరే అమ్మిన వాడు ఓకే నేరస్తుడు, ప్లస్ ఎవడైతే ఈ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాడు కూడా మనం గుర్తించాలి. మనం ఎవడి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఈ వాల్మార్ట్ కు పంపిస్తున్నాడు, ఈ వాల్మార్ట్ మరి ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఒక భారతదేశం గురించి ప్రపంచం మొత్తం తెలుసు, మన దేవి దేవతల గురించి తెలుసు, మరి తెలిసి కూడా ఇలాంటి నీచమైన వస్త్రాల మీద కావచ్చు, లేకుంటే ఇంకొన్ని మన టాయిలెట్స్ కూడా టాయిలెట్స్ పెట్టే స్టిక్కర్స్ లాంటివి కూడా మనం ఇంతకుముందు మనం చూసాం. మనము చెప్పుల మీద కావచ్చు, ఇలాంటి ఇంత దారుణమైన ప్రొడక్ట్స్ తయారు చేస్తున్న వాడిని కూడా మనం ఎవడు తయారు చేస్తుందనేది కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇది ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఏదైనా ఉందంటే మనమన్నా వెళ్ళేసి ఏదైనా చేయగలదు. కానీ ఇప్పుడు వీటి గురించి ఏంటంటే ప్రభుత్వాలు కూడా పట్టించుకొని డిప్లొమాటిక్ గా కూడా ప్రభుత్వాలు చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇది ఖచ్చితంగా మన హిందూ ధర్మం మీద ఒక దాడి లాంటిదే. దేశ విదేశాల్లో ఉన్న వాల్మార్ట్ ఏవైతే ఈ స్టోర్స్ ఉన్నాయో అక్కడంతా కూడా ఉన్న హిందువులు అందరూ అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా అక్కడ
వ్యతిరేకించడం వల్ల ఇప్పుడు కొన్ని తీసేసారట, ఇంకా కొన్ని అవైలబుల్ లో ఉన్నాయని చెప్పేసి కూడా మన న్యూస్ వస్తుంది మనకి. దీని మీద అందరు ప్రతి ఒక్కరు కూడా చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా కూడా ఈ మ్యానుఫ్యాక్చరర్స్ మీద, అలాగే ఇలాంటి స్టోర్స్ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే బాగుంటది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా, ఎందుకంటే ఇది మొదటిసారి కాదు జరగడం, చాలాసార్లు రిపీట్ అయింది. ఇది ఎన్నిసార్లు జరిగినా కూడా ఇదే జరుగుతుంది. మన హిందూ సంస్థలు కావచ్చు, లేకుంటే హిందువులు వ్యతిరేకించడం జరుగుతుంది. మళ్ళీ రిపీటెడ్ గా మళ్ళీ ఇదే పొరపాటు అందామా, లేకుంటే ఇది వాంటెడ్లీ చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతలేదు. కానీ మన మనోభావాలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు కావచ్చు, లేకపోతే భారతదేశం యొక్క పరువు కూడా మనందరిది కూడా ఒక చాలా ఇబ్బందికరమైన ఈ చర్యలు అండి ఇవి. మరి ఖచ్చితంగా అందరూ కూడా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ పరంగా ముఖ్యంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. వెంకటేశ్వర రాజు గారు విన్నారు కదా. సో ఈ వస్తువులను అమ్మడంతో పాటు అంటే ఆ తయారు చేసే వ్యక్తులపై కూడా చర్యలు ఉండాలని చెప్పేసి అమారా ప్రసాద్ గారు అంటున్నారు. సో మీరేమంటారు? అమ్మ, ఇది 2018లో ఒకసారి, 2019లో ఒకసారి, 2022లో ఒకసారి అమెజాన్ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేశాయి. ఈ కమోడిటీస్ మీద, అంటే టాయిలెట్ కమోడిటీస్ మీద, తర్వాత చెప్పుల మీద, తర్వాత లోదుస్తుల మీద, బనియన్ల మీద, తర్వాత అత్యంత దారుణంగా మన విష్ణుమూర్తిని, మన యొక్క గణేశుడిని, తర్వాత అనేక రకాలైన ఏదైతే వీళ్ళందరినీ కూడా వాళ్ళు వేసినటువంటి సందర్భాలలో మనం కూడా దాంట్లో జోక్యం చేసుకొని దాన్ని చాలా అత్యంత దారుణంగా అంటే విషయం వేసినటువంటి పరిస్థితిని మనం వాళ్ళందరికీ కూడా అంబాసిడర్స్ ద్వారా తెలపడం జరిగింది. తర్వాత వాళ్ళను చర్యలు తీసుకుంటాం మేమని చెప్పేసి కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఏదైతే బయలాటరల్ రిలేషన్స్ కూడా చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజంగా ఒక విషయం మనం ఆలోచిస్తే, ఇదే హిందువుల యొక్క దేవీ దేవతల బొమ్మల విధంగా వేస్తున్నారు వాళ్ళు. అదే వేరే వాళ్ళు వేస్తే, వేరే మతాల వాళ్ళకి వేస్తే ఎట్లా ఉంటుందో మనం ఒకసారి దాన్ని కనుక చరిత్ర తరచి చూస్తే, ఇవాళ డెన్మార్క్ లో ఎక్కడో మహమ్మద్ ప్రవక్త మీద కొంచెం అంత కార్టూన్ వేస్తే మొత్తం ప్రపంచం మొత్తం వాళ్ళ కల్లోలమైంది. వాళ్ళు అనేక మంది చాలా మందిని చంపారు. కొన్ని దేశాలలో కొంతమంది అలజడులు లేపారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అదే విధంగా సల్మాన్ రిజ్దీ అతను రాసినటువంటి ఏదైతే షటానిక్ వర్సెస్ అనేటువంటి గ్రంథం రాస్తే, అతని తలకు 10 లక్షల రూపాయలు, $10 లక్షలు పెట్టారు, ఫత్వా జారీ చేశారు. అదే విధంగా తస్లిమా నస్రీన్ అనేటువంటి ఆమె లజ్జా అనేటువంటి నవలలో ఆమె బంగ్లాదేశ్ లో ఉండేటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు అవన్నీ కూడా రాస్తే ఆమెకు ఫత్వా జారీ చేశారు. ఇవాళ కూడా తలదాచుకుంటున్నారు ఇద్దరు కూడా. అంటే వీళ్ళందరూ అనుకుంటున్నది ఏంటి అంటే, హిందువులు అనే వాళ్ళు చాలా సౌమ్యంగా, చాలా ఓపికగా, చాలా అంటే వీళ్ళు సహనం వహించి ఉంటారు అనేటువంటి భావన వాళ్ళకు ఉంది. ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా వీటన్నిటిని కూడా మనం చాలా సహిస్తున్నాం. ఇవాళ వాల్మార్ట్ వాడి కండకావరం ఏంటండి వాళ్ళది? ఎన్నిసార్లు ఎవరు చెప్పినా సరే మళ్ళా ఏం చేస్తున్నారంటే, వాళ్ళు కొన్నిటిని తీసేసి మళ్ళా ఈ స్విమ్మింగ్ సూట్స్ మీద వాళ్ళు వేసినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నట్టే మనం ఊరుకుంటున్నారు. వీళ్ళందరూ హైందవులంతా చాతగాని వాళ్ళు అని అనుకుంటున్నారా ఏంటనేటువంటి అర్థమైతలేదు. ఇవాళ ఒక్క విషయం ఆలోచిస్తే, ఇవాళ అనేకమైనటువంటి దేవీ దేవతలను మన దేవీ దేవతలను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు అంటున్నారు. తర్వాత ఏది లోదుస్తుల మీద వేసినటువంటి వాటన్నిటిని కూడా తగలబెట్టడం జరిగింది. కానీ ఏదేమైనా సరే తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏంటి, హిందూ మతమే మనకు అందరికీ కనపడుతున్నటువంటిది. వీళ్ళని విచ్ఛిన్నం చేయాలి, వీళ్ళను ఎట్టి పరిస్థితుల్లో అంటే ఏంటంటే హిందూ మతం అనేటువంటిది లేకుండా చేయాలనేటువంటి పరిస్థితి కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇవాళ మన దేశంలోనే ఉంటూ, మన తిండి తింటూ, మన గాలి పీలుస్తూ, మన భారతమాత పైన పెరుగుతూ కొందరు కొడుకులు, నిజంగా చెప్తున్న బాధ అనిపిస్తుంది. వాళ్ళు మన దేశం మీద చేస్తున్నటువంటి అకృత్యాలు ఏవైతే ఉన్నాయో, ఇతర మతస్థులకు మనకు ఎంత తేడా ఉందో వాళ్ళకు గ్రహించకుండా ఇవాళ మన దేవి దేవతల మీద ఇష్టం వచ్చినట్టు అంటున్నారు. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఏ ధైర్యం చేస్తున్నారు వాళ్ళు? ఇవాళ ఈ విధమైనటువంటి చేస్తున్నారు.
ఎస్ రాజు గారు, అలాగే వ్యాపారవేత్త పాల్వై శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, మీకు తెలుసు ఒక వ్యాపారవేత్తగా, సో ఒక వ్యాపారవేత్తగా మనం ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు దానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాం, ఈవెంట్స్ నిర్వహిస్తాం, దాన్ని ప్రచురణలోకి తీసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. సో ఇక్కడి వస్తువులపై పెట్టుబడి పెడుతూ కూడా ఇక్కడి హిందువుల మనోభావాలను దెబ్బతీసేటట్టుగా ఈ చిత్రాలను వేస్తుంది ఈ వాల్మార్ట్ సంస్థ. సో దీనిపై మీరేం మాట్లాడతారు? మేడం, మీరు ఇప్పుడే చెప్పినట్టుగా ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ వినాయకుని పూజతోనే మనం హిందూ సాంప్రదాయంగా పూజలు చేస్తూ ఉంటాం. అయితే మన బిజినెస్ లో ఏ రకంగా కూడా మనము అన్ని రకాల అవకాశాలు ఉంటాయి బిజినెస్ పెంచుకోవడానికి. కానీ సనాతన ధర్మం మీదనే, మన హిందువుల మీదనే, అంటే హిందువులు 140 కోట్ల జనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళని వాడుకోవచ్చు. అది సనాతన ధర్మం మీదనే ఎందుకు? మిగతా కులాల మీద మీరు చేయగలుగుతారా? చేయలేరు. ఆ దమ్ము ధైర్యం ఉన్నదా? లేదు. మరి అలాంటప్పుడు హిందువులే మీకు అంత ఈజీగా దొరికిరా? కాకపోతే బిజినెస్ చేయడానికి ఎన్నో రకాలు ఉంటాయి. ఈ రోజు ఎక్కడ పోయినా, ఏ దేశం చూసినా, ఎక్కడ పోయినా హిందువులనే హింసిస్తున్నారు. అంటే హిందువులు అంత చాతగాని వాళ్ళు అనుకుంటున్నారేమో. కాకపోతే దీని మీద చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన ప్రతి హిందువు ఇక్కడ మన దేశంలో ఉన్నా సరే, బయట దేశాలలో ఉన్నా సరే, హిందూ అనే వ్యక్తి కంపల్సరీ కట్టుగా హిందూయిజం మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. దాన్ని బ్యాన్ చేయడానికే అక్కడ దేశాల్లో కూడా మరి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా ఇవాళ మనము భారతదేశంలో చూసినట్టయితే మరి బీజేపీ ప్రభుత్వం ఉన్నది. బీజేపీ సనాతన ధర్మం మీద ఏదైతే ఉందో మరి ఈ చట్టాలు బయట దేశాలలో ఏం జరుగుతున్నది అనేది మరి సెంట్రల్ గవర్నమెంట్ తెలిసే ఉంటది. మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా. అంతేకాకుండా మన దేశం మీదనే, మన భారతీయ సంప్రదాయమే ఎవరు చూసినా సనాతన ధర్మం మీదనే. మొన్న ఆయన మాట్లాడిండు. ఇలా సనాతన ధర్మం మీద జోలికి వస్తే ఖబర్దార్ బిడ్డ, ఇవాళ హిందువులు 140 కోట్ల జనాలు ఉన్నారు. మరి భారతదేశమే కాకుండా ఇతర దేశాలలో కూడా ఉన్నారు. నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, భారతదేశంలో నేను లేను నాకెందుకు అనుకోకుండా ముందుగా ఈ వాల్మార్ట్ కంపెనీకి చొప్పించి కొట్టాల్సిన అవసరం ఉంది హిందువులందరూ కూడా. నేను కడుపు మంటతో చెప్తున్నా ఒక హిందువుగా. ఎందుకంటే ఒకసారి జరిగింది పొరపాటు అనొచ్చు, 2 సార్లు జరుగుతుంది. ఎప్పటికీ ఇలా చేయడంలో ఎందుకు? ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా, వాళ్ళు వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా ఏమున్నారు, ఎక్కడైనా ఇతర మతస్థుల మీద ఒక గ్రంథం కానీ, ఒక ఫోటో కానీ ఎటువంటి జరిగినా నెక్స్ట్ డే వరల్డ్ మొత్తం, ప్రపంచం అంతా యుద్ధ వాతావరణం అయిపోతుంది. అందరూ కూడా వాళ్ళకు మద్దతు ప్రకటిస్తారు. మరి సనాతన ధర్మం మీద మాట్లాడినప్పుడు ప్రతి ఒక్క హిందువు కూడా ముందుకు రావాలి. తప్పకుండా హిందువులందరూ కూడా ఏకమై దీని ముక్త కంఠంతో ముందుకు రావాలి. అదేవిధంగా ఈ వాల్మార్ట్ కంపెనీ ఏదైతే ఆన్లైన్ గా ఉందో మనం అందరం కూడా వ్యతిరేకించాలి. భారతదేశంతో పాటు హిందువులు ఉన్న ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా దీనికి ఆర్డర్ పెట్టకూడదు. ఆ బ్యాండ్లు, ఆ వర్కర్స్ ఏమి కూడా మనం ఆర్డర్ పెట్టకుండా దాన్ని చూసినట్టయితే వాళ్ళకు చెప్పాలి కూడా, మేము ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి మేము ఆర్డర్ పెట్టట్లేదు. ప్రతి ఒక్క హిందువు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది మేడం. తప్పకుండా అందరు కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం తప్పకుండా చర్య తీసుకోవాలి సనాతన ధర్మం మీద, హిందువు మీద. మరి అందరూ కూడా ముందుకు రావాలి, చట్టరీత్యా ఆయనకు శిక్షించాలి, క్షమాపణ చెప్పాలి. మళ్ళీ ఇలాంటివి జరగకుండా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని చాలా సీరియస్ తీసుకోవాలని నా అభిప్రాయం మేడం. శ్రీకాంతేంద్ర స్వామి గారు, విన్నారు కదా మీరు, ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలంటే యువతలో అలాగే హిందువులలో అవగాహన రావాలి అని చెప్పేసి వ్యాపారవేత్త శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. సో ఇలాంటివి రిపీట్ అవ్వడం మళ్ళీ అవుతున్నాయి, ఒక్కసారిగా సారీ అని చెప్పేస్తున్నారు, మళ్ళీ రిపీట్ అవుతున్నాయి, మళ్ళీ అదే కొనసాగుతుంది. సో ఇలాంటివి ఆపాలంటే కేంద్ర ప్రభుత్వాలు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటిని సీరియస్ గా తీసుకుంటేనే వీటికి అడ్డుకట్ట వేయగలమని కూడా వ్యాపారవేత్త చెప్తున్నారు. సో మీరేమంటారు? మొదటగా విషయం ఏంటమ్మా అంటే, ఇక్కడ భారతదేశం సెక్యులరిజం పేరుతోటి ఇతర మతాలు అందరూ కూడా, ఇతర మతాల వాళ్ళందరూ కూడా జీవిస్తున్నారు. ఈ దేశం గాలి పీల్చుకుంటూ, ఈ దేశం నీళ్లు తాగుతూ, ఈ దేశ భూమి మీద నడుస్తూ వీళ్ళంతా కూడా పక్క దేశంలో వ్రాయబడ్డ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, వీటిని చదువుతూ ఇక్కడ ఉగ్రవాదంతో దాడి చేస్తూ ఈ దేశాన్ని నాశనం చేయడానికి, అంటే మిగతా దేశాలన్నీ కూడా వారికి సంస్కృతి పటిష్టత లేకపోవటం వల్ల ఆయా దేశాలన్నీ కూడా ఆయా మత మార్పిడులకు గురైపోయి ఇస్లాం దేశాలుగా మారిపోవచ్చు, బైబిల్ చదివి క్రైస్తవ దేశాలుగా మారవచ్చు. కానీ భారతదేశం ఉన్నది సనాతన హైందవ దేశం.
ఇది మూలం నుంచి కూడా సనాతన ధర్మానికి పట్టుకొమ్మ, ఇది మూలంలో ఉన్నటువంటి క్షేత్రము. ఈ క్షేత్రంలో వెలిసినటువంటి పురాణ పురుషులు ఎవరైతే ఉన్నారో, మనం పూజించే దేవతలు, వీళ్ళందరినీ కూడా మనము ఆత్మీయంగా హృదయపూర్వకంగా మనము ప్రేమించి వాళ్ళని పూజిస్తూ ఉంటాం. వారికి సంబంధించినటువంటి సంస్కృతిని మనమంతా కూడా పండగలుగా జరుపుకుంటున్నాం. కానీ ఈ రోజున ఈ దేవతల చిత్రాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా విదేశాలకు సంబంధించి, అంటే అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఆ కంపెనీదారులు, తయారీదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పని కట్టుకొని మరి ఈ దుష్ప్రచారం చేయటం, అంటే దేవి దేవతలను మేము తొక్కి చూపిస్తాము, మేము అవహేళన చేసి చూపిస్తాము అనేటటువంటి ధోరణిలో వాళ్ళంతా కూడా తర్వాత మన చెప్పుల పైన గాని, తర్వాత లోదుస్తువుల మీద గాని వివిధమైనటువంటి నీచమైనటువంటి, అంటే కొన్ని మలమూత్ర విసర్జన చేసేటటువంటి కుండీల రూపంలో దాని మీద కూడా ప్రచురణ చేయటము, ఇట్లాంటివన్నీ కూడా నీచ స్థితిలో చూపించేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారి మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకొక విశేషం ఏమిటంటే, మన భారతదేశం అంతా కూడా హిందూ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి హిందూ ధర్మ దేశం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ హిందూగా జీవించాల్సిందే తప్ప అన్య మతాలకు మేము ఇక్కడ ప్రార్థనలు చేస్తాము, ఇక్కడ పూజిస్తాము అనేటటువంటి అవకాశం లేదు. వారి వారి దేశాల్లో వారికి ప్రత్యేక స్థానాలు ఉన్నాయి. ఇక్కడ హిందూ దేశం కాబట్టి హిందూ దేవతలను పూజించేటటువంటి హక్కు, ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కుగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఈ దేశానికి సనాతనమైనటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో, మనం పూర్వం నుంచి పూజ చేస్తున్నటువంటి దేవతలు, వీళ్ళను పూజించేటటువంటి హక్కు ఇక్కడ ఉంది, మూల స్థానం ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడి ఈ స్థానంలో వీళ్ళంతా కూడా ఎవరు కూడా దీన్ని భంగపరిచేటటువంటి విషయము వాళ్ళ చేతికి ఇవ్వరాదు, అంటే వాళ్లకు హక్కులు ఇవ్వరాదు. ఇక్కడ భారతదేశపు హక్కు ఏదైతే ఉందో అది ముందు క్యాన్సిల్ చేసేయాలి వీళ్ళకి. ఇవన్నీ కూడా చేసినాడు మన భారతదేశంలో సనాతన హైందవ ధర్మం వర్ధిల్లుతుంది. ఎప్పుడైతే మనం వాళ్ళకు సంధిస్తామో వాళ్ళంతా ఇక్కడ వచ్చేసి వాళ్ళ మత ప్రచారాలు చేస్తూ మన సంస్కృతిని వక్రీకరించి, ఇక్కడే కాకుండా ఇప్పుడు విదేశాల్లో నుంచి మొదలు పెట్టారు, లోదుస్తుల మీద, చెప్పుల మీద, వివిధమైనటువంటి వస్తువుల మీద వీళ్ళంతా కూడా ఈ యొక్క దేవతా ప్రతిమలు, చిత్రాలన్నీ కూడా వాళ్ళు చిత్రించి అవమానిస్తూ వాళ్ళు సనాతన సంస్కృతి మీద విషం కక్కుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి యువకులు, అక్కడ ఉండేటటువంటి ప్రవాస భారతీయులు వాళ్ళందరూ కూడా మెయిల్ల రూపంలో కావచ్చు, లేకపోతే ఎలా చేతనైతే ఆ విధంగా మనం వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలి. మనం ఎప్పుడూ కూడా మన సనాతన ధర్మాన్ని ప్రేరణ చేసే విధంగానే మనం ఉండాలి. ఎవరిని కూడా సపోర్ట్ చేయొద్దు. మన సనాతన హైందవ ధర్మాన్ని పరిరక్షించుకునే విధంగానే మన వ్యాపారాలు గాని, మన వ్యవస్థ గాని ఉండాలి. ఇక్కడ భారతదేశంలో ఇతర మత గ్రంథాలని పఠన గాని, వాటికి సంబంధించినటువంటి వ్యవస్థలను గాని మనం ప్రభుత్వం ద్వారా రద్దు చేయించాలి. లేదంటే మన సనాతన ధర్మం, ఇప్పుడు బంగ్లాదేశ్ చూస్తున్నాము, అక్కడ మత కలహాలు, హిందువుల మీద విషం కక్కుతూ ఆవులను, తర్వాత హిందూ సంబంధించినటువంటి పురోహితులను, దేవాలయాలను, వీటన్నిటిని కూడా వాళ్ళు నాశనం పట్టిస్తా ఉన్నారు బంగ్లాదేశీయులు. కాబట్టి ప్రతి ఒక్క వ్యవస్థ అనేటువంటిది దాని మీద పోరాడాలి. మరి ఇక్కడ మనం ఈ విధంగా చేయకపోతే మనకు కూడా రేపు భవిష్యత్తులో ఇక్కడ యుద్ధాలు జరిగేటటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. ఇప్పటికే టపాకాయలు దీపావళి రోజున కాలుస్తే ఇతర మతస్థులు ఖండిస్తున్నారు కాలుష్యం అని చెప్పేసి. అదే గోవధ చేసి రక్తం రోడ్ల మీద పారితే ఎవరు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు, ప్రభుత్వాలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అప్పుడేమో శాంతి శాంతి అంటారు. మన హిందూ ధర్మం మీద దాడి జరిగినప్పుడు మాత్రం అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కాబట్టి విదేశాల్లో జరిగినా, భారతదేశంలో జరిగినా, ఎక్కడ జరిగినా కూడా మనం ఖచ్చితమైన కఠినమైన చర్యలు తీసుకునేటటువంటి ప్రయత్నం మనం చేయించాలి. అలాగే హమారా ప్రసాద్ గారు, మీరు విన్నారు కదా, సో ఇక్కడ ఒక యూనిటీ అనేది ఉండాలి, అందరిలో ఒక అవగాహన ఉండాలి. హిందువులలో ముఖ్యంగా దేశాల్లో తెలుగు వాళ్ళు చాలా మంది స్థిరపడ్డారు, అమెరికాలో అయితే ఇంకా ఎక్కువ చెప్పక్కర్లేదు. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ముందుగా వాళ్ళు రియాక్ట్ అవ్వాలి, ఆ తర్వాత ఇక్కడ కూడా ఒక రియాక్షన్ అనేది వస్తుంది అని చెప్పేసి శ్రీకాంతేంద్ర స్వామి గారు అంటున్నారు. ముందుగా మనం హిందువులం కాబట్టి మన మతాన్ని మనం గౌరవించుకోవడం, అలాగే మన దేవుళ్ళని మనం గౌరవించుకోవడం అనేది ఉండాలి. సో అది లేనప్పుడు ఇలాంటివన్నీ రిపీట్ అవుతూనే ఉంటాయి. సో మనం అందరం ఒక యూనిటీగా ఉండాలని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో మీరేమంటారు దీనిపై? మేడం, ఇక్కడ నేను 2 విషయాలు చెప్తానండి. ఇక్కడ నేను ప్యానల్ ఉన్న పెద్దలు కూడా ఆల్రెడీ అందరూ చెప్పారు. ఏంటంటే ఆ మతస్థులైతే వాళ్ళ గ్రంథాల గురించి ఏదైనా మాట్లాడితే ఇదవుతుంది, ఈ మతస్థులు ఇలా చెప్తే
ఇది అవుతుంది అంటే ఇలాంటి అల్లర్లు జరుగుతాయి. బంగ్లాదేశ్ గురించి స్వామీజీ కూడా చెప్పారు. ఇప్పుడు వీటన్నిటి కూడా ఏంటంటే వాళ్ళకు ఒక ఐక్యమత్యం ఉంది వాళ్ళకి. ఇప్పుడు కులాలు అనేటి హిందూ సమాజంలోనే కాదు, ముస్లింల కులాలు ఉన్నాయి, క్రైస్తవ మతంలో కూడా కులాలు ఉన్నాయి. అయినా కూడా అక్కడ ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ఉండి ఆ వ్యవస్థ నడిపించే మత బోధకులు ఉన్నారు అక్కడ. మన హిందూ సమాజంలో ఏమైపోయిందంటే అలాంటి వ్యవస్థ అనేది లేకపోవడం వల్ల, ఒక పెద్దవాళ్ళు ఈ మతానికి ఒక పెద్దవాళ్ళు అనే వాళ్ళు లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే హిందూ సమాజం మొత్తం చిన్న భిన్నమైపోయి వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. వాళ్ళ గ్రంథాల గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ, వాళ్ళ దేవి దేవత గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేస్తారు. ఎంత దాకైనా పోతారు. కానీ హిందూ సమాజం ఎందుకు పోతలేదు? ఏమైంది హిందువులకు? ఇప్పుడు అక్కడెక్కడో వాల్మార్ట్ ఉన్న అక్కడెక్కడో కావచ్చు, లేకుంటే బంగ్లాదేశ్ లేకుంటే పాకిస్తాన్ కాదండి, మన దేశంలో మన వ్యవస్థలో మన గుళ్ళ మీద దాడులు జరిగి పిక్చర్లో మనకు స్టాంప్ వేసుకున్నా కూడా మనం ఏమి కొన్ని కఠినమైన పదాలు వాడితే చండాలంగా ఉంటది ఇక్కడ. హమారా ప్రసాద్ గారు, నిజంగానే మీరు అన్నట్టు అమెరికాలో కూడా చాలా మంది తెలుగు వారు ఉన్నారు కదా, మరి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఈ ఇష్యూపై? ఇక సొంత దేశంలోనే మనం ఏం పీక్కోలేకపోతున్నాం, ఇక విదేశాల్లో మనం ఏం చేస్తామమ్మా? మీరు మరీ చెప్తారు మీరు. ఇక్కడ మన సొంత దేశం అమ్మా ఇది. ఇక్కడ మన సొంత దేశంలో మన ధర్మం మీద దాడి చేస్తేనే మన హిందూ సమాజం నిద్రపోయి ఉన్నది. ఇక మనకు గత 2000-3000 సంవత్సరాల నుంచి మనకి ఏం చేశారంటే ఈ బుద్ధిజం దగ్గర నుంచి మనకు శాంతి అని హిందూ సమాజాన్ని ఒక కొజ్జ సమాజాన్ని చేసింది. ఎన్నో వ్యవస్థలు. ఎందుకంటే ఇక ఇవన్నీ బాధలు చెప్పుకుంటే కడుపు చించుకుంటే కాలమే పడుతున్నట్టుంది మా పరిస్థితి. ఏంటంటే నిజంగా చెప్తున్నా, వాల్మార్ట్ కాదు, ఇంకా ఎలాంటి మాటలు వచ్చినా భారతదేశంలో అమెజాన్ లాంటిది కావచ్చు, లేకపోతే ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఏమి పీక్కోలేని పరిస్థితిలో మనం హిందూ సమాజం ఉంది ఈరోజు. ఇది వాస్తవం ఇది. ఎందుకంటే ఇతను చేద్దాము, పోదాము, రక్షించుకుందాము అంటే వచ్చేటోడు లేడు. ఇప్పుడు మన హిందూ సమాజం ఎట్లుందంటే విచ్చలవిడి ఎక్కడ ముక్కలు చిక్కలైపోయి ఉంది. దీన్ని ఒక వ్యవస్థను తయారు చేసుకోవాలి. దీనికి తోడు మనకు రాజకీయంగా కూడా మనకు సపోర్ట్ కావాలి. ఇక చెప్పుకుంటే చాలా బాధలు ఉన్నాయి అమ్మా ఈ లైన్. కాకపోతే ఏంటంటే హిందూ సమాజం బాగుపడి ఐక్యమత్యం మీదకి వచ్చి ఒక తాటి మీదకి వచ్చేంత వరకు ఇలాంటి దాడులు హిందూ మతం మీద 100% మన దేశం మీద కూడా జరుగుతూనే ఉంటాయి. వెంకటేశ్వర రాజు గారు విన్నారు కదా. సో ఇలాంటి వాటిపై కేవలం హిందువులు మాత్రమే కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అయ్యి వాటి వెంటనే ఆపించే ప్రయత్నం చేయాలి. ఒకసారి రియాక్ట్ అయ్యి ఒకసారి ఆపించే ప్రయత్నం చేసినా అది రిపీట్ అవుతుంది కాబట్టి సో దీనికి ఎలాంటి అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది. అమ్మా, హిందూ సమాజం నిద్రాణమై ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది నిజంగా కూడా కొన్ని విషయాలలో ఆలోచిస్తే. కానీ యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో తప్పకుండా పెద్దవాళ్ళు వస్తారు, భగవంతుడు వస్తాడు, అందరూ తప్పకుండా దీని యొక్క నాశనానికి, దీని యొక్క నిర్మూలనకు పనిచేస్తాము అనేటువంటి భావన మనలో ఉంది, నో క్వశ్చన్. ఇప్పటికీ కూడా కొన్ని ఉదాహరణలు మనం చెప్తాం. ఏం చెప్తాం? ఇవాళ గోద్రా సంఘటన జరిగింది. అన్యాయంగా అక్రమంగా 48 మంది కరసేవకులను చంపేస్తే దాని తర్వాత వచ్చినటువంటి రిటాలియేషన్ ఎట్లా ఉందో ప్రపంచానికి మొత్తం తెలుసు. హిందువులు ఒకవేళ గనక నిద్ర నుంచి లేస్తే వాళ్ళు సింహాలై గర్జిస్తే, సింహాలు ఒక మీద పడితే ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆగదండి. ఇవాళ ఆ కళంకితమైనటువంటి ఆ యొక్క రామజన్మభూమి ఏదైతే ఉందో, ఆ బాబ్రీ కట్టడం ఏదైతే ఉందో దాన్ని కొన్ని గంటలలో తుడిచివేశారు. అంటే విషయం చెప్తున్నాను, ఈ హిందూ సింహాలు ఏవైతే ఉన్నాయో లేవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అమర్ ప్రసాద్ గారు చెప్పారు, నిజంగా కూడా ఎన్ని సంఘటనలు జరుగుతున్నా దానికి ఉదాహరణ కూడా నేను చెప్తాను. ఇంకొక విషయం కూడా, ఇవాళ కాశ్మీర్ లో దాదాపుగా 4 లక్షల మంది హిందువులను ఊచకోత కూసి రాత్రి అందరిని పంపించినటువంటి పరిస్థితి. మీరు మీ అక్క చెల్లెలను, మీ భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోవని చెప్పి వాళ్ళందరూ చేస్తే వెళ్ళిపోయారు. ఒక విషయం. రెండో విషయం ఏంటంటే వాళ్ళ కళ్ళ ముందట తల్లి తండ్రిని, ఆ అన్నలను, తమ్ములను, వాళ్ళ భర్తలను కట్టేసి వాళ్ళ ముందట ఆ భార్యలను, ఆ చెల్లెళ్లను, అక్కలను చెరిస్తే కూడా ఏం చేయాలి అంటే చూడండి ఎంత పేషెన్సీ అనేటువంటిది హిందూ సమాజంలో ఉందో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు అరే ఇంతమందిని చంపుతున్నారు, ఇంతమందిని చేస్తున్నారు, మేము అరే
ఒక్కరు కూడా బయటికి రాలే. మీరు లాస్ట్ మేము కూడా చచ్చిపోతాం అనేటువంటి భావన ఉండి వాళ్ళందరూ కూడా ఒకవేళ కనుక ఒక్క టెర్రరిస్ట్ అనేవాడు హిందువు లేడండి ఇంతవరకు కూడా. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఇవాళ మయన్మార్ లో బుద్ధిజం ఏదైతే ఉందో బుద్ధిస్టుల మీద అనేక సంవత్సరాల నుంచి వాళ్ళను చంపుతున్నారు. వేలాది మందిని చంపారు బుద్ధిస్టులను. ఈ బుద్ధం శరణం గచ్చామి, ఈ చెంప కొడితే ఈ చెంప చూపించారు వాళ్ళు. కానీ ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరాల తరబడి ఇది జరుగుతుంటే ఒక అతను పైకి వచ్చాడు, ఎంత కాలం అని వీళ్ళు చంపుతారని చెప్పేసి రిటాలియేషన్ మొదలు పెట్టాడు. వేలాది మందిని చంపడం మొదలు పెడితే మొత్తం పలాయనం. ఇవాళ రోహింగ్యాలంతా దేశాల మీద పడి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి పోయారు. అంటే చెప్తున్నాను, ఏదో ఒక రోజు వినాశకాలే విపరీత బుద్ధి. డెఫినెట్ గా హిందూ అనేటువంటి వాడు లేస్తాడు. అతను లేచినప్పుడు ఏ శక్తి ఆగదు. ఒకటి. రెండో విషయం ఇంకోటి ఏంటంటే, షడ్భాగంతు మనుష్యానం సప్తమం దైవచింతనం. వారు అన్నట్టుగా ఇవాళ మనం కూడా మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఇవాళ వెస్ట్ బెంగాల్లో పరిస్థితి మనందరికీ తెలుసు. అత్యంత దారుణంగా హిందువులను చంపేస్తున్నారు, అత్యంత దారుణంగా, అత్యంత హేయంగా. అదే విధంగా కేరళ పరిస్థితి మనందరికీ తెలుసు. కాశ్మీర్ అంటే పోయింది విషయం చెప్తున్నాను, ఇక దాని యొక్క 370 ఆర్టికల్ తీసేశారు అదంతా. కానీ ఇప్పటికీ కూడా హిందువు చైతన్యవంతమై లేవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క తాటి మీద ఇవాళ కులాలు, ప్రాంతాలు, భాషలు వదిలిపెట్టి అందరూ ఒక్కటిగా ఉండాల్సినటువంటి అవసరం ఇవాళ సమయం వచ్చిందమ్మా. నిజంగా కూడా చాలా చాలా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మన మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క విషయం అండి, ఎంత 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 ధైర్యం అండి వాడికి. మన దేవీ దేవతలను ఆ విధంగా లోదుస్తుల మీద, కమోడిటీస్ మీద, తర్వాత అనేకమైనటువంటి ఏది చెప్పులలో కూడా వేశారు వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు ఊరుకుంటున్నారు, వీళ్ళకి సహనం ఉందని. కాబట్టి మనమంతా కూడా ఇకనైనా లేవాల్సినటువంటి హైందవ చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కొన్ని సంస్థలు నిజంగా చెప్పాలంటే ఇవాళ అనేక మంది సంస్థలు పనిచేసిన, ఇవాళ విశ్వ హిందూ పరిషత్ కానీ, RSS కానీ, బజరంగ్ దళ్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మన అమర ప్రసాద్ గారు వారు లాంటి వాళ్ళు కూడా ఒక సంస్థ పెట్టి వాళ్ళు చేస్తున్నారు విషయం. కానీ ఇది సరిపోదు, ఇంకా 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 చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ నిజంగా చెప్పాలంటే ఈ చెంప కొడితే ఈ చెంప చూపించేటువంటి కాలం పోయిందండి. ఇవాళ టిట్ ఫర్ ట్యాట్, సామధాన భేద దండోపాయాలు అంటున్నారు. ఇవాళ దండోపాయం చేస్తేనే ఊరుకునేటువంటి పరిస్థితిలో ఇవాళ సమాజం ఉంది అమ్మా. శ్రీనివాస్ గారు విన్నారు కదా, అటు రాజు గారు గాని, ఇటు హమారా ప్రసాద్ గారు గాని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందువులు ఏకం కావాలి, హిందువులు ఏకంగా ఉంటేనే ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయని చెప్తున్నారు. సో మీరు దీనిపై ఏమంటారు? కరెక్ట్ అమ్మా. మీరు ఈ రోజు ఇప్పటి నుంచి జరిగింది కాదు, పెద్దల నుంచి మన నెహ్రూ గాంధీ గారి నుంచి ఓపిక పట్టండి అని హిందువులని మొత్తంగా ఇంట్లో అణచివేసారు. ఈ రోజు ఆ రోజు నుంచి ఇలా గాంధీ మహాత్ముని సిద్ధాంతం కాదమ్మా, గాంధీ మహాత్ముని సిద్ధాంతం కాదు. ఈ రోజు మనకు పటేల్ లాంటి వాళ్ళు కావాలి. అన్నగారు చెప్పారు RSS ఉంది, బజరంగులు ఉంది, మేలుకుంటారు. కానీ ఎప్పుడు మేలుకుంటారమ్మా? ఎవరు మేలుకోవాలి? RSS ఉంది, బజరంగ్ దళ్ ఉంది, వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు. ఎవరు చెప్పవలసిన పని లేదమ్మా. సొంతగా ఇది నా ఇంట్లో పని ఎట్లనో, నా అమ్మ నాన్న ఎట్లనో, నా భగవంతుడు కూడా అంతే. ముందు తల్లిదండ్రులు, తర్వాత భగవంతుడు, గురువు. అదే విధంగా మన సనాతన ధర్మానికి ఎప్పుడైతే ముప్పు వస్తుందో ప్రతి ఒక్క హిందువు లేవాలి. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఈ లైవ్ లని నా మాటలు మాట్లాడలేం, కానీ వాళ్ళ కండకవరం కానీ వాళ్ళు ఏంది 140 మంది కోట్ల హిందువులు ఉన్న ఈ భారతదేశంలో ఎంతమంది? ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా మనని ఎప్పుడు బుజ్జగిస్తున్నవరు. ఎందుకు? మనం కాము ఉంటున్నాం కాబట్టి వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఈ రోజు హింసాకు దిగుతాం అంటారు. మరి అవతల మన స్వామీజీ గారు చెప్పినట్టు, ఇంతకుముందు చెప్పినట్టు, అన్నగారు దీపావళి అంటే సరే పొల్యూషన్ అంటున్నావు. మరి అదే రోజు బక్రీద్ రోజు రోడ్డు మొత్తం హైదరాబాద్ లో రోడ్డు మొత్తం రక్తమై పారుతుంది. ఆ రోజు పోలీసులకు కానీ గవర్నమెంట్ కానీ తెలియట్లేదా? హిందూ పండుగలు వస్తేనే నీకు ధర్మం గుర్తొస్తుంది. తర్వాత మిగతా విషయాలు ఏదైనా ట్రాఫిక్, నడి రోడ్డు మీద బక్రీద్ వస్తే అన్ని షాపులు పెడతారు. దీపావళి నాడు మనోళ్ళు పూలు అమ్మితే తీసి బయట వాడేస్తారు. ఇప్పుడు ఒక్కరు మనం హిందువులమే కాదు, ప్రతి ఒక్క హిందువుతో పాటు చట్టాలు రావాలి. తర్వాత ప్రతి పార్టీ కానీ, ప్రతి ప్రభుత్వం కానీ, మేము ఎవరికి వన్ సైడ్ మాట్లాడమంటలే. ఏ ప్రభుత్వం అయినా న్యాయం చెప్పమంటున్నాము. మీకు ఎలా అయితే న్యాయం ఉందో మాకు కూడా అలానే న్యాయం చేయండి. మీకు ఎంత ఉంది?
మీరు మత మార్పుడు ఎందుకు? నీ మతం చక్కగా ఉంటే నా మతం జోలికి ఎందుకు వస్తున్నావు? నీ దగ్గర జనాలు ఉన్నప్పుడు నా కులం దగ్గరికి ఎందుకు వస్తున్నావు? నీ మతం ఉన్నప్పుడు నా మతం దగ్గరకు ఎందుకు? నీ మతం నువ్వు చెప్పుకో. నా మతం నా గొప్ప. సనాతన ధర్మం మీద ఎవరు కూడా మత మార్పిడి కాదు. హిందువు ఉన్నది సనాతన ధర్మం మీద. ఎప్పుడైనా హిందూయిజమే. వేరే మతాలు మత మార్పిడి కూడా కేరళ కానీ లేకపోతే ఇంకా ఎన్నో జరిగినాయి. ఇన్ని రోజులు కూర్చోడు ప్రతి ఒక్క మానవుడు శ్రీనివాస్ గారు. కంకణ బద్దులై రావాలి మేడం. ఐక్యత రావాలంటే ఏం చేయాలి మరి అందరిలో? ప్రతి ఒక్కరు మేడం, నేను ఐక్యత రావాలని నేను చెప్తే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఐక్యతతోని ముందుకు రావాలి. ప్రతి హిందువు సనాతన ధర్మం మీద పోరాడడానికి ఇలాంటివి జరిగినప్పుడు నేను ఇలా లైవ్ లో మాట్లాడో, టీవీలో మాట్లాడినో, వాట్సాప్ పెడితే ఐక్యత రాదు. సొంతగా రావాలి. సొంతగా తల్లిదండ్రులు ఎట్లనో, గురువు దైవం ఎట్లనో, దేవుడు కూడా నా సొంతగా నాకంటూ బాధ్యత ఉంది. హిందూ పుట్టిన నేను, నా మీదే దరిద్రన్నప్పుడు నేను రావాలి ముందుకు అనేది ప్రతి ఒక్కరు ముందుకు వచ్చినప్పుడే ఇవన్నీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు మరి అందరూ ముందుకు వచ్చినప్పుడే జరుగుతుంది తప్ప ఎవరింట్లో వాళ్ళు కూర్చొని మాట్లాడడం చెప్తే మాత్రం ఐక్యత రాదు మేడం. అందరూ మన హిందూ సంప్రదాయాన్ని పాటించాలి. మన హిందూ పండుగలన్నీ చేయాలి. ముందు ఏ పండుగ వచ్చినప్పుడు ఆ పండుగకు నువ్వు కరెక్ట్ గా చెయ్యి. గవర్నమెంట్ వ్యతిరేకించినా కూడా మనం దాన్ని వదలదు. వాళ్ళ పండుగలకు ఒకలాగా, మన పండుగలకు ఒకలాగా ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఈ రోజు ప్రభుత్వాలే ఈ కులంలోనే తీసుకొస్తున్నాయి. ప్రభుత్వమే హిందూ ముస్లిం మైనారిటీ అని చెప్తున్నాయి. క్రిస్టియన్ ప్రభుత్వం వన్ సైడ్ ఎందుకు చేస్తున్నది? ప్రభుత్వం చేయకూడదు. అందరికి ఒకటే న్యాయం ఉండాలి. ప్రతి హిందువు ముందుకు రావాలి. అందరు కలిసి కట్టుగా పోరాడాలి. అప్పుడే కానీ నేను హిందువులు అనగానే అంటున్నారు, ఊరుకుంటున్నారని. అన్న అంటున్నాడు సింహాలయ ఎప్పుడు లేస్తాయి సింహాలు? అన్న చెప్తాడు లేస్తే ఊరుకోరు. వారికి వాస్తవమే. హిందువు తలుచుకుంటే ఈ రోజు మరి రజాకారులను ఎట్లా పరిగెత్తించి కొట్టిరో తెలంగాణలో, ఆ పరిస్థితి దేశం మొత్తం మీద కూడా జరుగుతుంది. టైం పడుతుంది కానీ ఆ ఐక్యత రావాలి. ఆ రోజు కూడా మరి రజాకారులు చేసినటువంటి అరాచకాలు ఒక రోజు భద్ర బయలైతే పటేలు ఎట్లయితుండో ఈ రోజు కూడా పటేల్ నుండి ఎలాంటి జరుగుతుండే. ప్రతి ఒక్క హిందూ పటేల్ లాగా తయారు కావాలని నా ఉద్దేశం మేడం. ప్రతి ఒక్కరు కూడా కావాలి. రైట్ శ్రీనివాస్ గారు. శ్రీకాంతేంద్ర స్వామి గారు విన్నారు కదా, అటు రాజు గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, ప్రసాద్ గారు కానీ చెప్పింది. సో ఫస్ట్ మనలో ఒక యూనిటీ ఉండాలి హిందువులలో, తర్వాత అందరూ ఐక్యం అవ్వాల్సి ఉంటుంది, తర్వాతనే ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయని చెప్పేసి అంటున్నారు. సో మీరేమంటారు దీనిపై? మీ అభిప్రాయం ఏంటంటే అమ్మా, ఇప్పుడు భారతీయ రాజ్యాంగం ఏదైతే ఉందో దీంట్లో సెక్యులరిజం తో కూడినటువంటి చట్టాలు ఉన్నాయి అన్ని కూడా. అంటే అన్ని మతాలు ఇక్కడ మత ప్రచారం చేసుకోవచ్చు, మతాన్ని అనుసరించవచ్చు అని ఉంది. అది బ్యాన్ చేసేయాలి మొదలు. అది బ్యాన్ చేసేస్తే ఇక్కడ మత ప్రచారాలు ఆగిపోతాయి. తర్వాత రెండోది ఏంటంటే, ఇక్కడ రాజ్యాంగబద్ధమైనటువంటి ఏవైతే కాన్స్టిట్యున్సీ అంటే ఈ చట్టాలు ఇవన్నీ నడుస్తున్నాయో ఇవన్నీ కూడా వీళ్ళు వాడుకుంటూ ఇక్కడ ఉండేటటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి శాంతి భద్రతలు ఇవన్నీ కూడా వాళ్ళు కల్పిస్తున్నారు. అంటే చర్చిలకు పర్మిషన్లు, తర్వాత మస్జిద్లకు, మదర్సాలకు పర్మిషన్లు, తర్వాత ఇవన్నిటికీ వాళ్ళు పెంపొందించుకుంటూ పోతూ ఉన్నారు. కానీ ఒక గుడిని పూర్వకాలంలో శిల్పులు నిర్మాణం చేసినటువంటి గుళ్ళు, దేవస్థానాలు ఇవన్నీ కూడా పాడిపడిపోయినాయి. వీటిని ఉద్ధరించేటటువంటి పరిస్థితి లేదు. వాటిలో పూజలు దిక్కులేవు. ఈ సనాతన హైందవ ధర్మానికి సంబంధించినటువంటి వేటికి కూడా ప్రాధాన్యత ప్రభుత్వాలు ఇవ్వటం లేదు. కాబట్టి అమర ప్రసాద్ గారు చెప్పినారు ఇంతకు ముందు, మన దేశంలో యూనిటీ లేదు. యూనిటీ ఉంది కాబట్టి సనాతన హైందవ ధర్మం అనేటువంటిది ఉంది, ఇప్పటికీ నడుస్తున్నాయి. కానీ ప్రభుత్వాలకు ఈ అరెస్టులకు వీటికి భయపడి పౌరులు ఎవరు కూడా ముందరికి రావటం లేదు. ప్రభుత్వాలు వారికి సపోర్ట్ చేస్తా ఉన్నాయి. ఓటు బ్యాంకు కోసము వాళ్ళంతా కూడా ఇతర మతాలకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. సో మొత్తానికి వ్యాపార సంస్థలు అనేవి సెంటిమెంట్ ను ప్రేరేపించే విధంగా ఉండాలి. వాటి వ్యాపార సంస్థలు విస్తరించడానికి కూడా ఇలాంటి సెంటిమెంట్ ను ఇబ్బంది పెట్టకుండా వాటిని ప్రేరేపించే విధంగా ఉండాలి. కానీ ఇలాంటి వాటిని చూసినప్పుడు అసలు వీటికి ఎలాంటి అంటే మనం ఎలా వీటిని నిర్మూలించగలము, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా ఏం చేయాలని చెప్తారు? చివరగా మీరు చెప్పండి. ఇంతకుముందే అందరం కూడా చెప్పారమ్మా, ఇది నిర్మూలించడము అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చాలా మార్పులు రావాలి. చట్టపరంగా మార్పులు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హిందూ సమాజానికి ఏ పార్టీని ఎన్నుకోవాలి, ఏ రాజకీయ నాయకులను మనం ఎన్నుకోవాలని చెప్పేసి, ఎందుకంటే ఇక్కడ రాజకీయం కూడా చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. ఏ రాజకీయ పార్టీ ఇప్పుడు ఇంతకాలం 76 సంవత్సరాలుగా మన హిందూ సమాజానికి జరిగిన నష్టం ఏంటి?
మనం ఏకం కావాలంటే ఏకం కాకుండా చూస్తున్న ఆ, రాజకీయ రాజకీయ పార్టీలు ఏంటి? మనం రాజకీయంగా ఏకం కావాలంటే ఏ పార్టీ కావాలి మనకి? ఎవరికి ఓటు వేయాలి అని ఒక రాజకీయ కోణంలో చూసుకోవాలి. అలాగే హిందూ సమాజంలో కూడా స్వామీజీలు లాంటి పెద్ద పెద్ద స్వామీజీలు ఎవరైతే ఉన్నారో రెండు మన దేశం మొత్తం కూడా, ముఖ్యంగా మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న పెద్ద పెద్ద స్వామీజీలు అందరూ కూడా ముందుకొచ్చి హిందూ సమాజాన్ని మొత్తం కూడా ఒక చైతన్యవంతంగా తీసుకువచ్చే విధంగా చూస్తే ఒక వ్యవస్థలు మన హిందూ సమాజంలో ఒక మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇంతకుముందు శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు ఏంటంటే, ఎవరికి వాళ్ళే రావాలి. హిందూ సమాజం ఎప్పటికీ ఎవరికి వాళ్ళకి రాడు సార్. మనది మొద్దు నిద్ర అనేది. ఆ నిద్ర నుంచి లేపాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు కావాలి మనకి. ఆ వాళ్ళు స్వామీజీ రూపంలో వస్తే కొద్దిగా మనలో ఒక ఆశ అనేది, ఒక మార్పు అనేది రావడానికి అవకాశం ఉంది మనకు. సో ఖచ్చితంగా మనకి ఇలాంటి అవకాశాలు వచ్చి మనము ఖచ్చితంగా ఐకమత్యంగా జరగాలి. అండ్ ఇంకోటి కూడా స్వామీజీ గారు ఒక మాట అన్నారు ఏంటంటే, ఈ దేశం హిందూ దేశం ఇది. మనం ఎంత దరిద్ర వ్యవస్థలో ఉన్నామంటే, ఈ దేశంలో పుట్టని మతాలైన 2 మతాలు ఏవైతే మేజర్ ఈ దేశంలో ఉన్న క్రైస్తవ మతం, ముస్లిం మతం ఏవైతే ఉన్నాయో, ఈ దేశంలో పుట్టకపోయినా అవి మనతో పాటు సమానం అయిపోయినాయి. ఈ దేశాన్ని ఇది హిందూ దేశం అని ప్రకటించుకోలేని వ్యవస్థలో మనం ఈరోజు హిందూ వ్యవస్థ అంత దరిద్రానికి వెళ్ళిపోయింది. సో ఇవన్నీ అంటే ఇన్ని విధాలుగా మన దాని మీద దాడులు జరుగుతున్నప్పుడు, ఎవడో ఒక మ్యానుఫ్యాక్చరర్ మన మీద, మన దేవీ దేవతల మీద అసభ్యకరమైన బొమ్మలేసి వాళ్ళు మాట్లాడు అమ్మినందంలో ఒక్కడే తప్పు కాదు, మొత్తం వ్యవస్థ మీద మన మీద దాడులు జరుగుతున్నాయి. సో వీటన్నిటిని మనం పరిశీలించాలి. ఖచ్చితంగా రాజకీయ కోణం చూడాలి, హిందూ సమాజం కోణం కూడా, 2 కోణాల్లో చైతన్యవంతులు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రాజు గారు, మీరు ఫైనల్ గా ఏం చెప్తారు? అమ్మా ఒక్క విషయం అమ్మా, ఈ సెక్యులర్ అనేటువంటి పదంతో ఇవాళ భారతీయ విద్యా విధానం ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఎక్కడ మా నైతిక విలువలతో కూడినటువంటి విద్యా విధానం ఎక్కడుంది? ఇవాళ భారత కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 29, 30ని తీసేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దాన్ని ఎందుకు తీసేయాలంటున్నానంటే, ఇవాళ మదరసాలు ఉన్నాయి, వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి ఖురాన్ గాని వాళ్ళు రాడికలైజేషన్ చేస్తున్నారు వాళ్ళ దాంట్లో, ఏదైతే ఆ యొక్క మదరసాలలో నేర్పేటువంటిది. ఇవాళ క్రిస్టియన్స్ వాళ్ళ యొక్క పద్ధతులు, వాళ్ళ బైబిలు, వాళ్ళ కథ, వాళ్ళ లక్షణం, తర్వాత మిగతా వాళ్ళంతా సైతాన్లు, మనం ఒక్కరమే అది అని చెప్పేసి వాళ్ళు నేర్పుతున్నారు. మన దేవుడే మన దేవుడు, మిగతా వాళ్ళంతా సైతాన్లని వాళ్ళు నేర్పుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ వీళ్ళు లాహిలా ఇల్లల్లా మహమ్మద్ రసూలల్లా అంటున్నారు వీళ్ళు. అంటే ఇంకొక విషయం కూడా ఇవాళ మన అందరికీ తెలుసు, అందరూ చూస్తున్నారు, అందరూ ఇక్కడ మన ప్యానెల్లో కూర్చున్న వాళ్ళని కూడా, తర్వాత మన ప్రేక్షకులు కూడా, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా నేను ఒక విషయం చెప్తున్నాను. మన అందరం చూస్తున్నాం, ఇవాళ సోషల్ మీడియాలో ఇవాళ మద్రసాలలో చదువుకునేటువంటి పిల్లలను తీసుకొచ్చి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే, వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇంటర్వ్యూలో వాళ్ళు ఆ పిల్లలు చెప్తున్నది ఏంటంటే, అరే నీకు ప్రైమ్ మినిస్టర్ తెలుసా అంటే వాడు తెలియదు అంటాడు, నీకు సీఎం తెలుసా అంటే తెలియదు అంటాడు, మరి మీ రాష్ట్రం ఏంది, మీ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు అది కూడా తెలియదు అంటారు. మరి ఏం తెలుసురా నీకంటే, మాకు ఏకీ మాలూమ్ హై మేరకు. అరే క్యా మాలూమ్ హై రే తుమారకు అంటే వాడు ఏమంటాడు, కాఫిరంకు మారనా జనత్కు జానా, కాఫిరంకు మారనా జనత్కు జానా. కాఫిర్ అంటే ఎవరు అంటే, మా ఖురాన్ ఎవడైతే పాటించడో, ఎవరైతే వాళ్ళందరూ కూడా వాళ్ళు అంటే విషయం చెప్తారమ్మా. అంటే ఇటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ విద్యా విధానంలో మన రామాయణం లేదు, భారతం లేదు, భాగవతం లేదు. ఇదివరకు పెద్ద బాల శిక్ష చదువుకునే వాళ్ళం, సుమతి శతకం చదువుకునే వాళ్ళం, వేమన శతకం చదువుకునే వాళ్ళం. ఏమైంది, ఎక్కడ పోయినా ఇవన్నీ? కాబట్టి విద్యా విధానంలో కూడా మార్పు రావాలి. మన యొక్క పరిస్థితులు, మన జీవన విధానం కూడా. విషయం ఏంటంటే, మనకు ఎక్కడో కాశ్మీర్లో జరుగుతుంది, మన దగ్గర జరుగుతలేదు అని అనుకుంటే కాదు. ఇవాళ మన దగ్గర కూడా వచ్చేటువంటి పరిస్థితి, ఆపద వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇది హిందువులందరూ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళందరూ గ్రహించి దానికి తోడుగా వీళ్ళందరూ పనిచేస్తేనే ఇవాళ మన భారతీయ హైందవ విధానం, భారతీయ జీవన సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచారాలు అన్నీ కూడా పరిణమిస్తాయి. శ్రీనివాస్ గారు, మీరేం చెప్తారు ఫైనల్ గా? ఫైనల్ ఏం లేదు మ్యామ్, ఇక్కడ పెట్టుబడిదారులు ఎవరైతే పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళకు అవకాశం ఇచ్చి పెట్టుదారుల వాళ్ళు వచ్చి మనని కొంటున్నారు. ఇక్కడ మన లోపాలు ఉన్నాయి, మన లోపాలు ఉన్నందుకే వాళ్ళు వచ్చి పెట్టుబడి రూపంలో మన వాళ్ళ లోపాలు ఉన్నందుకే వాళ్ళు మనకు ఇండియాలో ఇలాంటి దేవతల మీద అందరి మీద కూడా వాళ్ళు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. ముందుగా డబ్బుకు మన వాళ్ళు అమ్ముడుపోతున్నారు. ఈ డబ్బు అనేది
వాళ్ళు బిజినెస్ రూపంలో వచ్చి మన హిందూ మీద మన దేవతల మీద ఇలాంటివి చేస్తున్నారంటే ముందు పెట్టుబడిదారులది తప్పు, మనోళ్ళు అవకాశం ఇస్తున్నారు, అది పెద్ద తప్పు. ఇవన్నీ అరికట్టినప్పుడే ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. హిందూ సాంప్రదాయంలో అన్ని ఉన్నాయి. ఈ పెట్టుబడిదారులు మన లోపాలు ఉన్నాయి, మన దగ్గర లోపాలు ఉన్నాయి కాబట్టి మన దగ్గర జనాలు ఎక్కువ ఉన్నారు. బిజినెస్ ఏదైనా పెద్ద ఎత్తున ఇక్కడ సెల్ అవుతుంది కాబట్టి మనోళ్ళని లోపరుచుకుంటారు, మనోళ్ళే లోపడుతారు. ముందు మనం అందరం కరెక్ట్ ఉంటే అన్ని కరెక్ట్ అవుతాయి. ముందు పెట్టుబడిదారులు డబ్బు ఆశ చూపించి మన దగ్గరకు వస్తారు మేడం, అది ముందు మానాలి. అది మానినప్పుడే ఇది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంతేంద్ర స్వామి గారు, హమారా ప్రసాద్ గారు, వెంకటేశ్వర రాజు గారు, పాల్వాయి శ్రీనివాస్ గారు జూమ్ లో పాల్గొని తమ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు. రైట్, ఇది స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.